ఒక పేద బాలుడు దేశ రాజ్యాంగాన్ని ఎలా రాశాడో తెలుసా? అపర మేధావి కాబట్టి. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ భారతదేశ సామాజిక సంస్కర్త, న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నాయకుడు, విద్యను అత్యంత శక్తివంతంగా గుర్తించిన ప్రతిభాశాలి, భారత రాజ్యాంగ రూపశిల్పి, ద ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఎంతో గౌరవంగా పిలుచుకునే గొప్ప మహానుభావుడు. ఎడ్యుకేట్, ఎడ్యుటేట్, ఆర్గనైజ్ అనే ఆలోచనతో ముందుకెళ్ళిన అపర చాణక్యుడు. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 1891వ సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని మహో గ్రామంలో ఏప్రిల్ 14న జన్మించారు. వాళ్ళ తండ్రి రామ్జీ మాలోజీ సాక్వల్, తల్లి భీమాబాయి. ఈ దంపతులకి ఇతను 14వ సంతానంగా జన్మించాడు. ఆ రోజుల్లో తన యొక్క 6వ ఏట అశ్రద్ధ, ఆర్థిక కారణాలు, అవగాహన లోపం వల్ల తన తల్లి అనారోగ్యంతో మరణించింది. అంతేకాదు, అతని 14వ సంతానంగా జన్మించిన ఆయన తోబుట్టువుల్లో 9 మంది కూడా అకాల మరణం చెందారు. 2 అన్నలు, 2 అక్కలు మాత్రమే మిగిలారు. వీరి కుటుంబం మెహర్ అనే వంశానికి చెందింది. ఆ కాలంలో మెహర్లను అంటరాని వాళ్ళుగా చూస్తారు. ఎన్నో విద్యలు అభ్యసించి అఖండ అపార జ్ఞానాన్ని సొంతం చేసుకున్న అంబేద్కర్ గారు సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే విలువల కోసం పోరాడారు. ఆ 3 విలువల్ని కూడా, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ అనే దాన్ని రాజ్యాంగంలో ప్రతిష్ఠించారు. అంతేకాదు, ఆ రోజుల్లోనే మహిళల కోసం విపరీతంగా పోరాడిన వ్యక్తి మన అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి గురించి 4 గొప్ప లైన్లు. విద్య స్వేచ్ఛకు నిజమైన మార్గం, సమానత్వం లేకుండా స్వాతంత్ర్యం అర్ధహీనం, నిన్ను నువ్వు మార్చుకో, ప్రపంచం మారుతుంది, చట్టం ముందు అందరూ సమానమే అనేది నిజమైన ప్రజాస్వామ్యం. వ్యతిరేకంగా ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్. ఎడ్యుకేట్, ఎడ్యుటేట్, ఆర్గనైజ్ అనే నినాదంతో అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసిన మహనీయులు అంబేద్కర్. ఆయనకు బహుళ డిగ్రీలు ఉన్నాయి. విదేశాలలో చదివిన తొలి భారతీయుల్లో ఒకరు. ఎకనామిక్స్, లా, పొలిటికల్ సైన్స్లో నిపుణుడు. చిన్నగా స్పష్టంగా చెప్పాలంటే అంబేద్కర్ గారు అత్యంత చదువుకున్న భారత నాయకులలో మేటి. అంబేద్కర్ రాజకీయంగా కూడా సేవలను అందించారు. మన భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్. వారు ఎక్కడ పనిచేసినా కూడా సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కోసమే పనిచేసేవారు. వారి సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఆయనను భారతరత్నతో గౌరవించింది. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే వాటి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయులు అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగ రూపశిల్పి. ప్రతి వ్యక్తి జీవితంలో ఎదగడానికి దిక్సూచి, జ్ఞానం సముపార్జన ఎలా చేయాలో మార్గము చూపించే మార్గదర్శి, అపర చాణక్యుడు అయిన అంబేద్కర్ను స్మరిస్తూ, వారి యొక్క సేవలను కొనియాడుతూ మనం పండుగ చేసుకోవడం కాదు, ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేస్తూ, విలువలను గౌరవిస్తూ, తాను చూపించిన విలువలకు మనము నేర్చుకుంటూ ఆ విలువలతో బతకాలని కోరుకుంటూ అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు.